ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యి సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్న మన శంకర్ వరప్రసాద్ సినిమా గురించి మెగాస్టార్ ఉత్సాహంతో మాట్లాడుతూ సక్సెస్ మీట్లో ఆయన సినిమా కోసమే కాకుండా తన సినిమాకి ప్రొడ్యూసర్గా ఉన్న కొనిదెల సుస్మిత కోసం తన కూతురు కోసం కూడా మాట్లాడుతూ పుత్రికోత్సాహం మరియు సినిమా సక్సెస్ విషయంలో ఆయన కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. లేడీస్ కూడా ఈ రంగంలో రావాల్సిన అవసరం ఉందని, సుప్రియ లాంటి వాళ్ళు, సుస్మిత లాంటి వాళ్ళు, అశ్వంత్ పిల్లలైన మిగతా వాళ్ళు, ప్రియాంక దత్ వీళ్ళు ఎంతో సక్సెస్ అవుతున్నారని అందరూ అనుకున్నట్టుగా కాస్టింగ్ కౌచ్ అంటే ఇక్కడ సినిమాల్లో అవకాశాల కోసం, అది ప్లేబ్యాక్ సింగింగ్ అవనివ్వండి, యాక్టర్స్ అవనివ్వండి, డైరెక్టర్, ఎటువంటి వాటి కోసమైనా వాళ్ళు ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్ళకి మిగతా ప్రొడ్యూసర్స్ మగవాళ్ళ నుంచి ఎటువంటి ఇబ్బందులు ఉండట్లేదని, డైరెక్టర్స్ నుంచి ఎటువంటి ఇబ్బందులు ఉండట్లేదని, అదంతా బయట జరుగుతున్న ఒక టాక్ అని మాత్రం చెప్పారు. మీటూ ఉద్యమం ద్వారా హాలీవుడ్లో ఉవ్వెత్తున ఎగిసిన ఈ ఉద్యమం ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు కూడా సాగింది. కేవలం సినిమా రంగం, కళారంగానికే కాకుండా పనిచేసే ప్రతి చోట్ల సెక్సువల్ అరేంజ్మెంట్ ఉండకూడదనే ఒక భావంతో సాగింది. అక్కడ హార్లే విన్స్టన్ ఈయన గురించి చాలామంది కామెంట్స్ చేయడం, ఆయన మీద ఎలిగేషన్ చేయడంతో అది చాలా పాపులర్ అయింది. మన దగ్గర కూడా శ్రీరెడ్డి, రాధికా ఆప్టే లాంటి బాలీవుడ్ స్టార్స్, కంగనా రౌత్ వాళ్ళు కూడా ఈ కాస్టింగ్ కౌచ్పై ఎన్నో కామెంట్స్ చేశారు. భావన కేసు కేరళలో చాలా సెన్సేషన్ అయింది. దిలీప్ అనే సహా యాక్టరు తనపై చేసిన ఒక ఎలిగేషను, సెక్సువల్ అరేంజ్మెంట్ విషయంలో ఆమె కూడా చాలా బాధపడ్డారు. ఈ కాస్టింగ్ కౌచ్ అనేది చాలా కింద వాళ్ళకి, లేకపోతే సపోర్ట్ లేని వాళ్ళకి, బ్యాకప్ లేని వాళ్ళకి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ చిరంజీవి లాంటి వాళ్ళు ఇండస్ట్రీని ఎన్ని సంవత్సరాలు బట్టి చూస్తా కూడా ఇక్కడ ఏమీ లేదని చెప్పడం అనేది చాలామందిని ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా చిన్మయ్ సింగ్ లాంటి వాళ్ళు డైరెక్ట్గానే అటాక్ చేశారు. మిగతా వాళ్ళు డిప్లొమాటిక్గా మాట్లాడినప్పటికీ చిన్మయ్ డైరెక్ట్గానే అటాక్ చేశారు. సార్ మీ సమయంలో లేకపోవచ్చు, బట్ ఇప్పుడు ఉంది, మీరు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అంతేకాక చిరు కోట్ చేసిన తన పిల్లలు లేదా తన సహచరుల పిల్లలు సినిమా రంగంలోని చాలా అతిపెద్ద ప్రముఖులైన వాళ్ళ పిల్లలు, వాళ్ళపై కాస్టింగ్ కౌచ్ అనే ఆరోపణ లేదా వాళ్ళని కాస్టింగ్ కౌచ్కి ఎవరన్నా గురి చేయడం అనేది జరగని పని. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఉండే అవకాశం లేదు. సో తన పిల్లలకి, తన కుటుంబంలోని లేదా తన ఇండస్ట్రీలోని పెద్దల పిల్లలకి జరిగిన ఆ ఇబ్బంది లేకపోవడం అనే దాన్ని ఆయన అందరికీ ఆపాదించడం అనేది చాలామంది ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇలాంటి కాంట్రవర్షియల్ టాపిక్స్ పైన ఎంతో గౌరవం ఉన్న చిరు లాంటి వాళ్ళు కామెంట్ చేయకపోవడమే బెటర్ అని అందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో చిరు అనవసరంగా కాంట్రవర్షియల్ ఇరుక్కున్నారని, సక్సెస్ మీట్లో ఆ సినిమా కోసం మాత్రం మాట్లాడడమే కాకుండా ఇతర అంశాల జోలికి కూడా వెళ్ళి లేనిపోని వివాదాన్ని తెచ్చుకున్నారని అందరి అభిప్రాయంగా ఇప్పుడు ఉంటుంది. ఏదైనా పబ్లిక్ స్పీచెస్ మాట్లాడేటప్పుడు కాంట్రవర్షీ టాపిక్స్పై మాట్లాడాల్సి వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని ఈ సంఘటన నిరూపిస్తుంది.